చింతని చేరగా ఎంత మంచి దేవుడేసయ్యా చింతని చేరగా ఎంత మంచి దేవుడేసయ్యా. దేవుని నామానికి వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. వాక్యంలో ధ్యానించుకున్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నేటి కాలంలో పిల్లలు ఎలా ఉంటున్నారంటే తల్లిదండ్రులు కూడా చూసుకోవట్లేదు. ప్రియమైన సహోదరి సహోదర, మీరు మీ తల్లిదండ్రులను చూసుకోండి, అలాగే మీ అత్తమామలను గౌరవించండి, వారిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించండి, వారి పట్ల బాధ్యత వహించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె. అందరికీ వందనములమ్మా. ఏమైంది? లేకపోతే హాస్పిటల్కి వెళ్దాం. అయ్యి నొక్కుతావు నీకు ముందే సిద్ధపరిచి పెట్టాల వాళ్ళని అక్కడ. ఏంటమ్మా ఏమైంది? చూసేసరికి మా అత్తయ్య గారు కింద పడిపోయి నోట్ల నుంచి రక్తం కారుతుంది. బ్లడ్ వచ్చేసి రిపోర్టింగ్ చేశారు. మరి వాళ్ళకి ఎవరు వచ్చారు? అత్తగారికి బ్లడ్ క్యాన్సర్ ఉందమ్మా. ఏంటి? మా అత్తగారికా? మీ అత్తగారికి వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు అంత త్వరగా డబ్బులు సిద్ధంగా తీసుకొస్తే మేము ఆపరేషన్ చేస్తాం. అప్పటిదాకా ఈ టాబ్లెట్స్ వాడండి. ఇంటికి వచ్చారు హాస్పిటల్ నుండి. ఈ విషయం ఎవరు ఏమండి? అర్జెంట్గా ఇంటికి రండి. ఏమైంది విషయం? అంత అర్జెంట్గా ఇంటికి రమ్మన్నా? ఇది ఫోన్లో చెప్పే విషయం అదండి. రండి. సరే వస్తున్నా. జెస్సీ ఏమైంది? అంత అర్జెంట్గా ఇంటికి రమ్మన్నా? అత్తయ్య గారికి బ్లడ్ క్యాన్సర్ అంట అండి. ఏంటి? మా అమ్మకు బ్లడ్ క్యాన్సరా? అవునండి. ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుందంట. అదంతా అసలు మా అమ్మ ఎక్కడ ఉందండి? అమ్మ ఏమైందమ్మా? ఏం కాలేదు బాబు, చిన్న అనారోగ్యంగా ఉన్నాను బాబు. నువ్వేం బాధపడకమ్మా, నేను నిన్ను కాపాడుకుంటానమ్మా. రేపో మాపో పోయేదాన్ని నీకెందుకమ్మా అంత బాధ? అనకమ్మా, చిన్నప్పటి నుంచి నన్ను కష్టం తెలియకుండా పెంచావమ్మా. నేను నిన్ను కాపాడుకుంటానమ్మా. సరే అలా బయటకు వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. జెస్సీ అలా బయటకు వెళ్ళొస్తాను. అలా బయటకు అంటే ఎక్కడికండి? ఫ్లాట్
ఏంటి ఫ్లాట్ పైకి చూస్తాను కదా బాక్స్ వచ్చిన వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్లు చూడు. ఫ్లాట్ మీద ఫ్లాట్లు పట్టుకుని ఉంటే మనకున్న ఒక ఫ్లాట్ ని అమ్మేస్తానంటారా? మాది లేదు మీది లేదు ఏదో కట్ చేయడం పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు చూసుకుంటాడు. మా ఊరు మాదని మా ఇంట్లో ఇది చేయలేనుగా ఈ మొత్తం తెచ్చేయడం 10 రోజులు కూడా సరిగ్గా పట్టలేదు, కానీ మేము పట్టలేదు. 1 నెలలు బతుకుతాము. 100 సంవత్సరాలు బతుకుతాము. ఆయనేమో అక్కడ, నేనేమో ఇక్కడ. అదిగో మూట వాళ్ళకి పిల్ల లేదు, జల్ల లేదు. ఇంక మా ఇంట్లో ఇంట్లో గమ్యమే తెలియకుండినా పెట్టి పాట పెట్టినాను పోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే అమ్మ ఎక్కడ లక్ష్మి దగ్గర నుంచి అమ్మ అమ్మ మీ ఎదురుగున్న వాళ్ళ మనుషుల్లా కనపడట్లేదా? అసలు అమ్మ ఎక్కడ ఉంది? వచ్చిందో బతికిందో పోయి దేవుళ్ళు ఆడుకోపోయి జెస్సీ ఏంటి అలా మాట్లాడుతున్నావు? చిన్నప్పుడే మా నాన్న తెలియపోతే మా అమ్మ మగ మనుషులా మారి నన్ను కష్టం తెలియకుండా పెంచింది. నీకేం తెలుసు? మా అమ్మ తన సుఖం చూసుకొని ఉంటే నేను అసలు ఉండేవాడినా? ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళి నేర్చుకునేది ఇదేనా? ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తావుగా. ఏంటి అసలు నేనైనా ఇలా మాట్లాడుతుంది? నా వల్ల దేవుని నామానికి అవమానపరుస్తుంది కదా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన తల్లి నన్ను క్షమించాలి. నా వల్ల నీ నామానికి అవమానం వచ్చింది నా తల్లి. చేసే పరిస్థితిగా అడుగుతున్నాం తల్లి. అమ్మా నన్ను క్షమించమ్మా. అత్తయ్య నన్ను క్షమించత్తయ్యా. క్షమించమ్మా, నేను అలా మాట్లాడకూడదు. నిన్ను రాత్రిగా మన ఇంటికి వెళ్ళిపోదాం. మీరు వెళ్ళండి అమ్మా. రామ్మ ఇంటికి వెళ్ళాం. సంతోషంగా ఉన్నానమ్మా. మీరు సంతోషంగా ఉంటే ఏ తల్లైనా అదే కోరుకుంటాం. అత్తగారి పట్ల కోడలు దురుసుగా ప్రవర్తించిన కూడా తన భర్త అడిగినటువంటి మాటను బట్టి పశ్చాత్తాపడి తన తప్పు తెలుసుకొని అత్తగారు తన కాళ్ళు పట్టుకొని అత్తగారు నన్ను క్షమించండి, యేసుక్రీస్తును నమ్ముకున్న తరువాత నేను ఇలాగ ప్రవర్తించటము అంత మాత్రం కూడా సమంజసం కాదు. నన్ను బట్టి దేవుని నామానికి అవమానం వస్తూ ఉన్నది కానీ మహిమ రావటం లేదు. కనుక ఈ రోజు నుండి మారు మనసు పొంది తిరిగి యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో నమ్మకమైన సాక్షిగా అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పి కోడలు గారు అలాగే తన కుమారుడు అతి కూడా కోడలు ఉంది కదా అని చెప్పి నోరుందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కోడలు సహించదు అని చెప్పి గమనించినటువంటి తాను కూడా యేసుప్రభు నమ్ముకున్న తరువాత ఇలాగ జీవించరాదు అని చెప్పి ఇద్దరు కూడా గ్రహించగలిగి ఒకరిని ఒకరు క్షమాపణ కోరుకొని మారు మనసు పొంది దేవుని పాదాలు పట్టుకుంటూ ఉన్నారు. ఈ తిరిగి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాగ జీవించాలో మీరు కూడా ఆలోచన చేసి అడుగులు వేయాలని చెప్పి దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహిమా స్వరూపైన దేవా, ఈ వందనాలు స్తోత్రాలు. ఇదిగో ఈ దినాన ప్రభువైన యేసు ద్వారా కూర్చున్నటువంటి బిడ్డలు ఏమి నేర్చుకోవాలో ఆలోచన కలిగి ప్రభు అడుగులు వేయడానికి సహాయమును దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్.